నమస్తే ఫ్రెండ్స్, మేఘమాల థ్రెడ్ అండ్ నీడిల్ ఛానల్. చూడండి, ఇక్కడ నేను ట్రేసింగ్ పేపర్ అయితే బటర్ పేపర్ తీసుకున్నా. దానికి బ్లౌజ్ మార్కింగ్ అనేది ఎలా వేసుకుంటున్నా చూడండి. వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుద్ది. మధ్య మధ్యలో స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ వీడియో కావాలో, ఏ డిజైన్ కావాలన్నది కూడా కామెంట్లో చెప్పండి, నేను కుట్టి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియో దీనికి డ్రాయింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా మనకి హోల్స్ పెట్టాలనేది కూడా చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా. ఇక్కడ నేను బ్లౌజ్ మార్కింగ్ డైరెక్ట్ పెట్టేసిన. బ్లౌజ్ని మధ్యలోకి తీసుకొని డైరెక్ట్ లైన్ అని మనకు నడుం సైజ్ అనేది చూసుకోవాలి. ఇది 30 ఇంచెస్ ఉంది. 30 ఇంచెస్ నడుం తీసుకొని డైరెక్ట్ మీరు మనకు ఫస్ట్ బ్లౌజ్ది కింద ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి కింద నుంచి కొలుచుకోండి. దాన్ని మధ్యలోకి చేస్తే మీకు 13.5 వస్తుంది. 13 ఇంచెస్ది కాబట్టి 13.5 వస్తుంది. ఆ 13 ఇంచెస్ది మీరు మార్కింగ్ అనేది డైరెక్ట్ పెట్టేసుకోండి. ఎందుకంటే పేపర్ అనేది మనం పెద్దగా తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ 13 ఇంచెస్ అన్న తీసుకోండి, 15 వరకు అన్న తీసుకొని మనం మార్కింగ్ లైన్ అనేది కింద లైన్ కొట్టేసుకోవాలి. స్కేల్ మందం లైన్ అనేది ఎట్లాగో కొట్టుకుంటాం కదా బ్లౌజ్కి, అలానే దీనికి కూడా కొట్టేసుకోండి. బ్లౌజ్ని మళ్ళీ మడత పెట్టేసుకొని మనకి సేమ్ గల్లా ఎట్లా ఉందో అట్లానే గీసేసుకోండి. హైటు రౌండ్ మొత్తం గీసేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా, ఈ మెజర్మెంట్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. మన చంక రౌండ్ దగ్గర ఒక డాటు, భుజం దగ్గర ఒక డాట్ వేసుకొని హ్యామ్ రౌండ్ తీసుకోవాలి. పక్కల కుట్లకి ఒక రౌండ్ తీసుకోవాలి. మధ్యలో మాత్రం మనకు 5 ఇంచెస్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం టోటల్ 10 ఇంచెస్ పెట్టుకుంటాం మనం. షోల్డర్ అనేది 5 ఇంచెస్ కటింగ్కి పోతుంది. అంటే అటు 2.5 ఇటు 2.5 అనేది కటింగ్లో పోతుంది మనకి. అది చూసుకొని మీరు మెజర్మెంట్ అనేది కంటిన్యూగా పెట్టుకోండి. మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో చెప్పండి, నేను మళ్ళీ వీడియో కూడా తీసి పెడతాను. మీకు ఏది అర్థమైంది, ఏది అర్థం కాలేదో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎట్లా కుట్టుకోవాలో ఏందనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది బేసిక్ వాళ్ళు ఎవరైనా వేయచ్చు, అడ్వాన్స్ వాళ్ళకైనా వేయచ్చు. అడ్వాన్స్ క్లాసులు అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయి. నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే ఆన్లైన్ క్లాసులకు జాయిన్ అవ్వండి. 2 మంత్స్కి అయితే నేను 1500 తీసుకుంటాను ఫ్రెండ్స్. ఏమేమి కుట్లు ఏమేమి నేర్పిస్తానని కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. చూడండి, మండే నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వీడియో అనేది ఫోటో తీసి పెట్టి మీరు హాయ్ అని పెట్టండి, నేను డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. ఇక్కడ అయిపోయినాక మనకైతే 6 ఇంచెస్ 6 ఇంచులు అయితే మనకి హామ్ రౌండ్ తీసుకోవాలి. పక్కల కుట్లు లాగానే వేసుకోవాలి. 8.5 అయితే నాకు నెక్ రౌండ్ వచ్చింది. ఆ నెక్ రౌండ్ మొత్తం వేసేసుకుంటున్నాను నేను. అట్లానే క్రాస్లో కొలవండి, మీ నెక్ రౌండ్ అనేది మీకు వచ్చేస్తుంది. మనకు 1 ఇంచ్ అనేది తీసుకొని రౌండ్ చేసుకోండి. రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్తో చేసుకోండి. లేదు అంటే ఒక ప్లేట్ తీసుకొని రౌండ్గా రౌండ్ నెక్ లాగానే గీసేసుకోండి ఫ్రెండ్స్. ఇది మొత్తం మనకి బటర్ పేపర్ మీదనే గీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ నెక్ మొత్తం ఒకేసారి గీసుకుంటాం కాబట్టి బటర్ పేపర్ మీదనే గీసుకోవాలి. నార్మల్ పేపర్ మీద డిజైన్ అనేది డ్రా చేసుకొని దాని తర్వాత బటర్ పేపర్ మీద మళ్ళీ ఎలా గీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో అనేది మళ్ళీ చూడండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మీరు ఎంతమందికి షేర్ అనేది చేస్తే నా వీడియో అనేది అంత రీచ్ అవుతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా లేదా కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఏమన్నా మా వీడియోని చేంజ్ చేసుకోవాలా లేదా ఎడిటింగ్లో ఏమన్నా చేంజ్ అవ్వాలా అనేది కూడా కామెంట్లో చెప్పండి. నేనైతే చేంజ్ చేసి చూపిస్తాను. షార్ట్ వీడియోస్ పెడతాను, ఫుల్ వీడియో కూడా పెడతాను. చూడండి, మీకు ఎక్కడ అర్థం కాలేదో అది కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు చెప్తానే నాకు అర్థమవుద్ది. దాన్ని బట్టి మీకైతే క్లారిటీగా నేను చూపిస్తాను. 6 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇక్కడ 6.5 అయితే మళ్ళీ కింద పక్కల కుట్లకైతే తీసుకున్నాను 7 ఇంచెస్. అవన్నీ గీసేసుకున్నాక మళ్ళీ మనం అయితే 1కి 2 సార్లు బ్లౌజ్ని పెట్టుకొని చూడండి నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది. మనకు మామూలుగా అయితే డబుల్ ట్యాపింగ్ చేసుకుంటాం కదా, అలా అయినా డబుల్ ట్యాపింగ్ లాగా కూడా చేయొచ్చు. ఇంక ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుందని మొత్తం నేనైతే ఎప్పుడు నేను వర్క్ చేయాలనుకున్నా కూడా బ్లౌజ్కి బ్యాక్ నెక్ అయితే ఒకటేసారి బటర్ పేపర్ తీసుకొని బ్యాక్ నెక్ మొత్తం గీసేసుకుంటా. దీంతో ఫ్రంట్ చేసుకుంటా. బ్యాక్ నెక్ ఒకసారి గీయాలి, హ్యాండ్ ఒకసారి గీసుకొని డిజైన్ చేసుకున్నామంటే ప్రతి బ్లౌజ్కి, ఎవరి బ్లౌజ్లకైనా మన మెజర్మెంట్ అనేది ఇలాగే గీసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం
పైన భుజం దగ్గర హైటు డౌన్ చేసుకోవాలి అంతే తప్ప 1 ఇంచ్ డౌన్ అన్న 1 ఇంచ్ హైట్ అన్న పెంచుకోవడం. ఇది వేరే వాళ్ళ బ్లౌజ్కి అంటే 32, 35, 36 అట్లా బ్లౌజ్ వచ్చిన వాళ్ళకి కొంచెం చేంజ్ అవుతాయి. 42 అట్లా వచ్చిన వాళ్ళకి మనం హైట్ చేంజ్ చేసుకోవాలి. నెక్ మాత్రం రౌండే ఉంటుంది, డిజైన్ అంతా ఇదే ఉన్నప్పుడు హైట్ చేంజ్ చేసుకోవాలి. వెడల్పు అనేది చేంజ్ చేసుకుంటూ పోతాం. మనం భుజం దగ్గర వెడల్పు అనేది చేంజ్ చేసుకోవాలి అంతే తప్ప ఇంకా వేరే ఏమైతే చేంజ్ చేసుకోవద్దు. మధ్యలో డాట్స్ కూడా చేసుకోండి. అటు పావించి ఇటు పావించి డాట్స్ కూడా కంపల్సరీ మనం వెంబడే వేసేసుకోవాలి. ఎందుకంటే అక్కడ వరకు వర్క్ అనేది రావద్దు. మనం ఎక్కడి వరకు వర్క్ గీస్తామో అక్కడి వరకే అనేది మన డ్రాయింగ్ అనేది కంప్లీట్గా చేసి పెట్టుకోండి. 1-2 సార్లు వీడియోని చూడండి. మధ్యలో చూసి ఆపేసి మళ్ళీ మాకు ఇది రాలేదని డిసప్పాయింట్ కాకుండా ఫస్ట్ వీడియోస్ అనేది చూడండి. ఫుల్ వీడియో చూసినాకనే మీకు అర్థమవుద్ది ఫ్రెండ్స్. ప్రతి వీడియో కూడా క్లాస్లో ఉన్నాయి. బేసిక్ క్లాస్లో కూడా చెప్తున్నాను, అదే అడ్వాన్స్ క్లాస్లో కూడా చెప్తాను చూడండి. బేసిక్ క్లాస్ అయితే మనకి ఫ్రీ గురుకుల్లా ఉంది, దాంట్లో నుంచి మీకు క్లాస్ అయితే వస్తున్నాయి. దీంట్లో వీడియో చూసుకుంటూ అందులో క్లాస్ వింటూ ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో మొత్తం చూడండి. ఇంకా ఏంటంటే బ్లౌజులు అయితే ఉన్నాయి, వర్క్లు వేయడానికి స్టిచ్చింగ్ చేయడానికి అయితే ఉన్నాయి. మీకు మొన్న వీడియోస్ పెట్టాను కదా, చీరలన్నీ ఇంకెయ్యాలి. డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోలే కాబట్టి ఒకటే వీడియో ఒకటే అనేది 2 బ్లౌజులు సేమ్ బ్లౌజులు అక్క చెల్లెలిద్దరికి సేమ్ డిజైన్ అనేది వేస్తున్నా. ఒకటిది అయిపోయింది, ఇంకొకటిది ఉంది. అందుకని ఇది మళ్ళీ ఒకరి సైజు ఒకటిది కాదు కదా అని చెప్పి మళ్ళీ అదే వేసేసిన. కాకపోతే మళ్ళీ మీకు ఐడియా లేదు కదా బ్యాక్ నెక్ ఎట్లా గీసుకోవాలన్నది, మళ్ళీ వీడియో కోసం అని మళ్ళీ గీస్తూ మళ్ళీ చేస్తున్నాను. మనకి బటర్ పేపర్ అనేది కంపల్సరీ 2 రకాలుగా ఉంటుండే బటర్ పేపర్లు చూసుకోండి. కొంచెం ప్లాస్టిక్ కలిసిన పేపరు, ఒకటి నార్మల్గా మనకి కేక్లకి వాడే పేపర్ దొరుకుతుంది. అదేనా ఇదైనా 2 తీసుకోవచ్చు. హోల్స్ మాత్రం సన్నగా పెట్టుకోండి, కార్పెంట్ ఆయిల్లో కలిపేసుకోండి. 1 స్పూన్ మనకి పౌడర్ అయితే 2.5 స్పూన్ల అది ఆయిల్